మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మొదటి బుధవారం పాడ్యమి, కొత్త నెల ప్రారంభం కాబోతోంది. సాధారణంగా ఏ నెలైనా సరే మొదటి తారీఖున మనం చేసే పనులు, పూజలు ఆ నెల మొత్తం మీద మన జీవితాన్ని మరియు ఆర్థిక స్థితిని ఎంతగానో ప్రభావితం చేస్తాయని వేద పండితులు చెబుతుంటారు. అందుకే నెల ప్రారంభమయ్యే రోజున ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళడం ఎంతో మంచిదని, ఇంట్లో ప్రత్యేక పూజలు చేసుకోవడం వల్ల ఆ నెలంతా శుభప్రదంగా గడుస్తుందని పెద్దలంటారు. అంతేకాదు, నెల స్టార్ట్ అయ్యే రోజున కొన్ని పరిహారాలు చేసుకున్నా కూడా వాటి ఫలితం చాలా త్వరగా మరియు 100కు 100% వస్తుంది. అయితే రేపు రాబోయే 1వ తారీఖున రాత్రి 9 గంటల లోపు కేవలం 4 మందార మొగ్గలతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, నెలంతా మీకు ఎలాంటి ఆర్థిక కష్టాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, నెల పొడుగున ధనానికి అస్సలు లోటు రాదు, ధనం వస్తూనే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కలిసి వచ్చి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మరి ఈ 1వ తారీఖున మందార మొగ్గలతో ఏం చేయాలి, ఎలాంటి అద్భుతమైన పరిహారం పాటించాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీమన్నారాయణ అని భక్తితో కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధర్మపురం అనే ఒక సుందరమైన పల్లెటూరిలో రంగనాథం అనే ఒక పరమ పవిత్రమైన శ్రీహరి భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. అతనితో పాటు తన ధర్మపత్ని లక్ష్మి మరియు వారి ముద్దుల కూతురు తులసి ఉండేవారు. రంగనాథన్ దగ్గర సాగు చేసుకోవడానికి కనీసం ఒక చిన్న పొలం లేదు, వ్యాపారం చేయడానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. ఉన్నదంతా ఒక చిన్న పూరి గుడిసె మరియు ఆ శ్రీమన్నారాయణుడి మీద ఉన్న కొండంత నమ్మకం మాత్రమే. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించి నుదుటన 12 ఊర్ధ్వ పుండ్రాలు ధరించి తులసిమాతకు నమస్కరించి స్థానిక విష్ణు ఆలయానికి వెళ్ళేవాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రం జపించకుండా దైనందిన జీవితంలో ఒక్క అడుగు కూడా వేసేవాడు కాదు. రోజువారీ ఉపాధి కోసం తన చుట్టూ ఉన్న ప్రాంతంలో కూలి పనులు చేస్తూ ఉండేవాడు. ఏ చిన్న పని దొరికినా అది స్వామివారి సేవగానే, అదొక పెద్ద భాగ్యంగా భావించి ఎంతో చిరునవ్వుతో పనిచేసేవాడు. వీధులు ఊడ్చడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, పశువుల పాకలను కడగడం వంటి కష్టమైన పనులన్నీ చేసేవాడు. ఊరంతా అసహించుకునే పనులు చేస్తూ వాటితోనే కొద్దిగా డబ్బులు సంపాదించుకునేవాడు. వాటితోనే సరిపెట్టుకుంటూ భగవంతుడిచ్చిన దాంట్లో తృప్తి పడుతూ ఆ కుటుంబం జీవిస్తూ ఉండేవారు. రంగనాథం ఇంటికి కొద్దిపాటి దూరంలో ఒక పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. అక్కడికి రంగనాథం ప్రతిరోజు వెళ్ళి ఆలయం చుట్టూ, బలిపీఠం వద్ద మరియు ధ్వజస్తంభం దగ్గర ఎంతో శ్రద్ధగా శుభ్రం చేస్తూ ఉండేవాడు. దానికి ప్రతిఫలంగా ఆ గుడి ప్రధాన అర్చకులు ఎంతో కొంత డబ్బులు లేదా స్వామివారి ప్రసాదం ఇస్తూ ఉండేవారు. ఉపాధి దొరకని రోజుల్లో ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే భార్యాభర్తలిద్దరూ కేవలం ఉప్పు నీళ్లు మాత్రమే తాగి కడుపు నింపుకునేవారు. అలా వారి కష్టాల రోజులు భారంగా గడుస్తూ ఉండేవి. వరుసగా 4 రోజులు రంగనాథానికి ఊళ్ళో ఎక్కడా ఎలాంటి పని దొరకలేదు. నీరసంగా గుడివైపు వెళ్తుంటే ఆ గుడి పూజారి అతన్ని పిలిచి స్వామివారి ప్రసాదంగా ఒక పెద్ద తీపి లడ్డూనిచ్చాడు. రంగనాథం ఎంతో సంతోషించి ఇంటికి వచ్చి ఆ లడ్డూని తన భార్య లక్ష్మికిచ్చాడు. లక్ష్మి, ఈ ప్రసాదం మన అమ్మాయి తులసికివ్వు అని అన్నాడు. అప్పుడు లక్ష్మి, అవునండి, మన అమ్మాయికి లడ్డూ ప్రసాదం అంటే చాలా ఇష్టం. నన్ను రోజూ అడుగుతూ ఉంటుంది. నాకు మన బిడ్డను ఆకలితో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. దానికి తనివీతిరా కమ్మని భోజనం, మిఠాయిలు తినిపించాలి అని నా మనసు తహతహలాడుతోంది అని కన్నీరు పెట్టుకుంది. దానికి రంగనాథం ఆమెను ఓదారుస్తూ, బాధపడకు లక్ష్మి, ఇంకొన్ని రోజుల్లో మన ఊరి విష్ణు ఆలయం దగ్గర తొలి ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. అప్పుడు గుడిలో ఎంతో మందికి మంచి మంచి భోజనాలు పెడతారు. అందులో తులసికిష్టమైన లడ్డూ ప్రసాదం కూడా తప్పకుండా పెడతారు. మరి కొన్ని రోజులకే మన బిడ్డ మళ్ళీ లడ్డూ తింటుందిలే అని ధైర్యం చెప్పాడు. అలా ఆ రాత్రి ఆకలితోనే గడిచిపోతుంది. తరువాత రోజు ఉదయాన్నే లేచి లక్ష్మితో ఇలా అంటాడు,
లక్ష్మి, నేను పని వెతుక్కోవడానికి త్వరగా వెళ్ళాలి. గత 4 రోజులుగా చేతిలో పని లేదు. మరి కొద్ది రోజుల్లోనే తొలి ఏకాదశి పర్వదినం రాబోతోంది. నాకు ఊర్లో ఏమన్నా పని దొరుకుతుందేమో చూసుకుని వస్తాను. కడుపులో ఆకలిగా ఉంది. ఏమన్నా ఉంటే పెట్టు, తినేసి వెళ్ళిపోతాను. అప్పుడు లక్ష్మి భారమైన హృదయంతో, ఇంట్లో తినడానికి ఏమీ లేదండి. నిన్న రాత్రి ఒకే ఒక చిన్న రొట్టె మిగిలింది. అది మన తులసికి నిన్న రాత్రే తినిపించేశాను. ఇప్పుడు దానికి కూడా కేవలం ఉప్పు నీళ్లు కాచి ఇచ్చి నిద్రపుచ్చాను అని చెప్పింది. సరే, నాకు కూడా ఆ ఉప్పు నీళ్లే ఇస్తావా? నేను అదే తాగుతాను అని రంగనాథం ఆ నీళ్లు తాగి పని కోసం బయలుదేరుతాడు. ఆ రోజు అదృష్టవశాత్తు రంగనాథానికి విష్ణు ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలలో దేవాదాయ పనుల కింద శుభ్రపరిచే పని దొరికింది. తొలి ఏకాదశి రాబోతోంది కాబట్టి మందిరం చుట్టూ రథోత్సవం జరిగే వీధులను శుభ్రంగా చేసి అలంకరించవలసి ఉంది. ఈసారి ఆలయంలో చాలా ఘనంగా అన్నదానం చేయబోతున్నారు. ఆ రోజు రంగనాథుడు ఎంతో కష్టపడి పనిచేసి 300 రూపాయలు సంపాదించాడు. పని ముగించుకుని ఇంటికి వెళుతూ గుడి బయట నిలబడి గర్భగుడి వైపు నమస్కరించి భక్తితో శ్రీహరిని ఇలా ప్రార్థిస్తాడు. ఓ వైకుంఠవాస, నీ గుడిలో చేసే అన్నదానంలో నా బిడ్డ కోరుకున్నట్టు తనకు నచ్చిన తీపి పదార్థాలు ఉండేలా చూడు తండ్రి. పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన ఈ మురికి బట్టలతో ఈ దీనస్థితిలో నేను నీ గుడికి రాలేను. నువ్వే మా ఇంటికి రా స్వామి. నీతో పాటే మేము ఈ ఏకాదశి పండుగ చేసుకుంటాము. ఒక్కసారి మా పేదవారి ఇంటికి రావయ్యా నారాయణ అని పలికాడు. ఆ అమాయక భక్తుడు చేసిన అతి సున్నితమైన స్వచ్ఛమైన ప్రార్థనను ఆ దేవాదిదేవుడు విన్నట్టుగా ఆ గుడిలోని గంట దానంతటా అదే మోగుతుంది. రంగనాథం తీవ్రమైన అలసటతో ఇంటికి నడుస్తున్నాడు. దారిలో ఒక కిరాణా దుకాణం వద్ద ఆగి తన దగ్గర ఉన్న డబ్బులో 100 రూపాయలతో ఇంట్లోకి కావలసిన కొన్ని బియ్యం, పప్పు లాంటి కిరాణా సరుకులు కొంటాడు. మిగిలిన 200 రూపాయలు తన వద్దే జాగ్రత్తగా ఉంచుకుంటాడు. అలా నడుచుకుంటూ ఇంటికి వెడుతుంటే రహదారి పక్కన ఉన్న ముళ్ల పొదల్లోంచి ఒక దీనమైన మూలుగు వినిపిస్తుంది. అమ్మా, ఆకలి, ఆకలి అని. ఎవరది? ఆ శబ్దం ఎక్కడిది అని రంగనాథం ఆగిపోయాడు. పొదల్లోకి వెళ్లి చూసి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ ఒక వృద్ధుడు కుష్ఠవ్యాధితో రక్తం కారుతూ అచేతనంగా పడి ఉన్నాడు. శరీరం నిండా పుండ్లు పడి ఉన్నాయి. దుర్వాసన భరించలేనట్లుగా వస్తుంది. రంగనాథం చలించిపోయి, తాత, ఏమైంది తాత? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, నేను నిన్ను నీ ఇంటికి తీసుకెళ్తాను అని అడిగాడు. ఆ వృద్ధుడు కన్నీరు కారుస్తూ, నాయనా, ఆకలితో ప్రాణం పోతుంది. నా కన్న బిడ్డలే నన్ను అసహ్యించుకొని ఈ అడవిలాంటి ప్రదేశంలో విసిరిపారేసిపోయారు. నాకు ఈ లోకంలో ఎవరూ లేరు బాబు. ఆ శ్రీహరి నన్ను పిలిచేదాకా ఇక్కడే ఈ ముళ్ల పొదల్లో పడి చావాలి అన్నాడు. ఆ మాటలు విని రంగనాథం కళ్ళలో నేలు తిరిగాయి. తాత, అలా అనకు. నీకు ఇప్పుడే నా ఇంటి దగ్గర కడుపు నిండా అన్నం పెట్టిస్తాను. ఆ శ్రీమన్నారాయణుడే నిన్ను నా దగ్గరికి పంపాడు. నువ్వు అనాథవి కాదు. పద, నా భుజాల మీద ఎక్కు అని అన్నాడు. తన బట్టలు పాడవుతాయని కానీ ఆ దుర్వాసనను కానీ ఏమాత్రం లెక్క చేయకుండా ఆ వృద్ధుణ్ణి తన భుజాల మీద ఎత్తుకున్నారు. తన పూరి గుడిసెకు తీసుకుని బయలుదేరుతారు. కొంతసేపటికి ఇంటికి చేరుకుంటారు. రంగనాథం ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుణ్ణి తీసుకురావడం చూసిన లక్ష్మి నిర్ఘాంతపోతుంది. ఏవండి, ఎవరండి ఈయన? ఎందుకు మన ఇంటికి తీసుకుని వచ్చారు? ఈ పరిస్థితుల్లో ఆ ఒళ్లంతా పుండ్లు, ఆ వాసన నేను భరించలేకపోతున్నాను అని భయంగా అడిగింది. అప్పుడు రంగనాథం, లక్ష్మి, ఇతనికి ఎవరూ నా అన్నవాళ్లు లేరు. పాపం కన్న కొడుకు కూతుర్లే వద్దనుకొని గెంటేశారు. తీవ్రమైన ఆకలితో రోడ్డు పక్కన ప్రాణాలు విడుస్తున్నాడు. అందుకే మన ఇంటికి తీసుకువచ్చాను అని అన్నాడు. అప్పుడు లక్ష్మి, మనకే తినడానికి సరైన తిండి లేదు. ఉన్న ఒక్క కూతుర్ని కూడా ఆకలి అని అడిగితే ఉప్పు నీళ్లు ఇచ్చి నిద్రపుచ్చుతున్నాం అని అంది. నేను కాదనను, కానీ ఈయన్ను వదిలేస్తే ఎలా అన్నాడు రంగనాథం. దానికి లక్ష్మి, అలాంటిది ఈయన్ను ఎందుకు తెచ్చారు? ఈ రోగానికి చికిత్స చేయించడానికి ఖర్చు ఎలా భరిస్తారు? అసలు మనం ఎలా బతుకుతాము అని ఆవేదన చెందింది. అప్పుడు రంగనాథం ప్రశాంతంగా, లక్ష్మి, వచ్చినవాడు కేవలం అతిథే కాదు, సాక్షాత్తు శ్రీహరి రూపమే అనుకో. నేను తినే తిండి తగ్గించుకుంటాను, కానీ ముందు ఇతని ఆకలి తీరుస్తాను. ఈయన శరీరానికి రోగం ఉండొచ్చు, కానీ ఆ ప్రాణం ఆ వైకుంఠనాథుడిదే కదా. ఇదిగో
ఈరోజు కూలీ డబ్బులు 300 రూపాయలు వచ్చాయి. 100 రూపాయలతో ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చాను. ముందు నువ్వు వంట చేసి ఇతనికి భోజనం పెట్టు. మిగిలిన 200 రూపాయలతో ఈ తాతకి మందులు తెస్తాను. ఆకలితో మాడిపోతున్న మనిషిని రోడ్డు మీద వదనేస్తే ఆ పద్మనాభుడు మనల్ని క్షమిస్తాడా? నువ్వు కొంచెం వేడి నీళ్లు తీసుకురా, ఈయన గాయాలు కడుగుదాం అని చెప్పాడు. లక్ష్మి భర్త కాట కాదనలేక వేడి నీళ్లు తెచ్చింది. ఆ వృద్ధుడి గాయాలను తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేసి ఆ తర్వాత అతనికి భోజనం పెడతారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే రంగనాథం మరలా ఆ వృద్ధుడిని తన వీపుపై మూసుకొని ఆ ఊరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్తాడు. వైద్యుడి కాళ్ల మీద పడి, అయ్యా, ఈయన ప్రాణాలను ఎలాగైనా కాపాడండి, ఈయన ఒళ్ళంతా పుండ్లు పడిపోయి నరకం అనుభవిస్తున్నారు అని ప్రాధేయపడతాడు. వైద్యుడు పరిస్థితి చూసి, ఇతనికి సేవ చేయడం చాలా కష్టం రంగనాథం, మందులు కూడా చాలా ఖరీదైనవి, నువ్వు రోజు కూలి చేసి బతికేవాడివి, ఇది నీ వల్ల అవుతుందా అంటాడు. నా వల్ల ఏముందయ్యగారు, అంతా ఆ శ్రీహరిదయ, నా కడుపు నిండకపోయినా పర్వాలేదు, ఈయన నొప్పి తగ్గితే చాలు, ఇదిగోండి నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు, ఈయన చికిత్సకు మందులివ్వండి అని వేడుకుంటాడు. ఆ వైద్యుడు చలించిపోయి, తప్పకుండా ఇస్తాను, నీ మంచితనం నిన్ను ఎక్కడికూ తీసుకుపోతుంది రంగనాథం అని చెప్పి కొన్ని మందుల్నిస్తాడు. రంగనాథం తన దగ్గర ఉన్న ప్రతి పైసాను మందులకే ఖర్చు చేసి ఆ వృద్ధుడిని మూసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా నిద్రపోకుండా ఆ వృద్ధుడికి సేవ చేస్తాడు. భార్య లక్ష్మి భయపడుతూ, రోజు ఇంత ఖరీదైన మందులు ఎక్కడి నుంచి తెస్తాము? నీకేమీ పని దొరకడం కష్టంగా ఉంది, మనం ఈ భారాన్ని ఎలా భరించగలం అంటుంది. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, ఆ గోవిందుడు ఏదో రకంగా సర్దుబాటు చేస్తాడు, నువ్వేం భయపడకు లక్ష్మి అని ధైర్యం చెబుతాడు. సంపాదించిన డబ్బులు ఖర్చయిపోయాయి. మళ్ళీ తర్వాత రోజు ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని ఊరంతా వెతికి ఒక 200 రూపాయలు సంపాదిస్తాడు. ఆ 200 కూడా వృద్ధుడి మందులకి ఖర్చు చేస్తాడు. తాను పూర్తిగా పస్తులుండి ఆ వృద్ధుడికి మాత్రం పౌష్టికాహారం అందిస్తాడు. తన ఆకలిని భరిస్తూ కేవలం ఉప్పు నీళ్లు మాత్రమే తాగేవాడు. అలా 3 రోజులు గడిచిపోతాయి. రంగనాథం ఆహారం లేక బాగా నీరసించిపోతాడు. కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అయినా తర్వాత రోజు తొలి ఏకాదశి పండుగ ఉందని, పండగ పూట దేవుడి గుడి దగ్గర ఎక్కువ పని ఉంటుందని పనిలోకి వెళ్తాడు. రోజంతా కష్టపడినా కేవలం 300 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు. అందులో మరలా 200 రూపాయలు ఆ వృద్ధుడి మందులకి ఖర్చు చేస్తాడు. తిరిగి రాత్రికి ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు చాలా నీరసంగా దగ్గుతూ ఇలా అంటాడు, నాయనా రంగనాథం, రేపు తొలి ఏకాదశి పండుగ కదా, నా జీవితంలో ఎంతోమందికి అన్నం పెట్టాలని అనుకున్నాను కానీ కుదరలేదు. కనీసం కొంతమందికైనా అన్నదానం చేయాలని నా ఆఖరి కోరిక, నా ఈ చిన్న కోరిక తీరుస్తావా బాబు అని అంటాడు. అది విని రంగనాథం మనసులో ఇలా అనుకున్నాడు, ఇంట్లో గుప్పెడు బియ్యం కూడా లేవు, నేను అన్నదానం ఎలా చేయగలను? నా దగ్గర మిగిలి ఉంది కేవలం 100 రూపాయలు మాత్రమే. వీటితో కనీసం పటుమని 10 మందికి కూడా అన్నదానం చేయలేను కదా. కానీ రంగనాథం ఆ వృద్ధుడిని చూస్తూ చిరునవ్వు చిందించాడు. నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది తాత, నా స్తోమత కొద్దీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, నీ కోరిక తీరుస్తాను, ఆపై నేను నమ్ముకున్న నా శ్రీమన్నారాయణుడిదే భారం అని చెప్పి తన దగ్గర మిగిలిన ఆ 100 రూపాయలతో కొద్దిగా బియ్యం, పప్పు, కొన్ని కూరగాయలు, నూనె, బెల్లం ఇలా వంటకు కావలసిన సరుకుల్ని కొద్ది కొద్దిగా తీసుకొని వస్తాడు. 3 రోజులుగా ఏమీ తినకపోవడంతో అతనికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తర్వాత రోజు తెల్లవారింది. ఆ రోజు పవిత్రమైన తొలి ఏకాదశి. లక్ష్మి పెందలకట్టే లేచి తలస్నానం చేసి భక్తితో తన భర్త తెచ్చిన కొద్దిపాటి సరుకులతో అన్నదానానికి వంట చేస్తూ ఉంటుంది. ఉన్న ఆ కొద్దిపాటి బియ్యం, పాలు, బెల్లం కలిపి స్వామివారికి ఇష్టమైన పాయసం చేసింది. ఉన్న ఆ కొద్దిపాటి సరుకులతోనే ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. ఇంటి బయట నిలబడి రంగనాథం అటుగా వెళుతున్న వారిని చేతులు జోడించి పిలుస్తాడు. అయ్యా, ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మా చిన్న ఇంట్లో అన్నదానం జరుగుతుంది, దయచేసి అందరూ వచ్చి ప్రసాదం స్వీకరించండి అని అంటాడు. అది విని ఊరి జనం నవ్వుకుంటారు.
అటుగా వెళుతున్న వాళ్ళు హేళనగా ఇలా అనుకుంటారు, వీడికే రోజుకి 2 పూటలా తినడానికి తిండి లేదు, భార్య బిడ్డలు పస్తులంటున్నారు, వీడు కూడా అన్నదానం చేస్తాడంట. వింత కాకపోతే వాడికి ఒకరోజు కూలి పని ఉంటే ఇంకో రోజు పని ఉండదు, వాడు జనాలకేం పెడతాడు, మట్టి పెడతాడా అని నానా మాటలు అంటారు. వాళ్ళ మాటలకు రంగనాథం లోపల ఎంతో బాధపడతాడు. కానీ తన ముఖం మీద చిరునవ్వు చెదరకుండా అలానే పిలుస్తూ ఉంటాడు. అయితే కొంతమంది నిజంగా ఆకలితో ఉన్న పేదవాళ్ళు, బాటసారులు లోపలికి వస్తారు. లక్ష్మి వారికి ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తుంది. రంగనాథం వారిని చూస్తూ ఆనందంగా మురిసిపోతుంటాడు. అందరూ అమృతంలా ఉంది నాయనా అని తృప్తిగా తిని వెళుతున్నారు. తనకున్న స్థాయిలో కొంతమందికి తృప్తిగా అన్నదానం చేయగలిగాడు రంగనాథం. తన భార్య లక్ష్మి కానీ, కూతురు తులసి కానీ, రంగనాథం కానీ ఒక్క ముద్ద కూడా తినలేదు. వారు పూర్తిగా ఏకాదశి ఉపవాసం ఉన్నారు. తొలి ఏకాదశి జాగరణ కూడా ముగిసింది. రంగనాథం శరీరంలో ఏమాత్రం శక్తి మిగలలేదు. వరుసగా 4 రోజులుగా గంజినీళ్లు కూడా ముట్టని శరీరమది. ఒక పక్క వృద్ధుడి సేవలో, మరో పక్క తిండి లేక అలసిపోయి పూర్తిగా ఎండిపోయాడు. అతని శరీరం అతనికి సహకరించడం మానేసింది. రంగనాథం నెమ్మదిగా మోకాళ్ల మీద పాకుతూ ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ వృద్ధుడు ఇంకా మూలుగుతూనే పడుకుని ఉన్నాడు. రంగనాథం వణికే గొంతుతో, తాత నిద్రపోతున్నావా? అందరూ కడుపు నిండా తిన్నారు తాత, ఎవరూ ఆకలితో వెళ్ళలేదు. కానీ నా వల్ల ఏదైనా లోటు జరిగిందా? ఈ పేదవాడు నీకు సరైన సేవ చేయలేకపోయాడా? నీ కోరిక నువ్వు అనుకున్నట్టు తీర్చగలిగానా తాత అని అడిగాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళలో ఇప్పుడు రోగం తాలూకు నొప్పి లేదు, అనంతమైన వర్ణించలేని ఒక వింత కాంతి ఉంది. రంగనాథం, నువ్వు ఊరందరికీ అన్నం పెట్టావు, కానీ నీ పొట్ట ఎండిపోయింది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి, నీ ప్రాణం గాలిలో దీపంలా ఉంది. ఎందుకయ్యా ఇంత వెర్రి? నా కోసం నీ ప్రాణాన్ని ఎందుకు కరిగించుకున్నావు అని అడిగారు. రంగనాథం చిరునవ్వుతో కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని, నా ప్రాణం పోతేనేమి తాత, అతిథి రూపంలో వచ్చిన ఆ శ్రీహరి ఆకలి తీరితే చాలు, నా ఈ శరీరం ఎలాగూ మట్టిలో కలిసిపోతుంది. కానీ నేను చేసిన ఈ సేవ ఆ వైకుంఠనాథుడి పాదాల దగ్గరికి చేరుతుంది కదా, నాకు అది చాలు అంటూనే రంగనాథం దగ్గుతూ రక్తం కక్కుకుని నేల మీదే కుప్పకూలిపోయాడు. లక్ష్మి భయంతో, ఏమండి అని గట్టిగా అరిచి పరుగున వచ్చి అతన్ని తన ఒడిలోకి తీసుకుంది. రంగనాథం ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్రంగా కష్టపడుతున్నాడు. అతని చూపు మసకబారిపోతోంది. లక్ష్మి, ఏరవకు, నా సమయం ఆసన్నమైంది, ఆ ముసలితాతను జాగ్రత్తగా చూసుకో అని చివరి మాటగా చెప్పబోయాడు. అప్పుడే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ కుష్ఠవ్యాధితో నిండిన వృద్ధుడి శరీరం నుంచి కోటి సూర్యుల కాంతి ఉద్భవించింది. ఆ అద్భుతమైన కాంతికి లక్ష్మి కళ్ళు మూసుకుంది. ఆ కాంతి మధ్యలో నుంచి శంఖం, చక్రం, గద, పద్మం ధరించి పీతాంబరాలు కట్టుకుని పక్షిరాజు గరుత్మంతునిపై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కరుణారసం ఉలికిస్తూ ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి గబగబా కిందకి దిగి మరణ వేదనలో ఉన్న తన భక్తుడు రంగనాథాన్ని తన ఒడిలోకి తీసుకున్నాడు. స్వామి బిగ్గర స్వరంతో ఇలా అన్నాడు, రంగనాథం, లేవవయ్యా, కళ్ళు తెరవు. ఎవరికోసమైతే నువ్వు నీ జీవితాంతం పరితపించావో ఆ శ్రీహరిని వచ్చాను చూడు, నీ ఇంటికి వచ్చాను, నీ సేవకు మెచ్చాను. రంగనాథం నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు. అది కళ నిజమా అని తెలియని స్థితి. అతని కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు ధారాపాతంగా కారుతున్నాయి. అతను శ్రీహరి పాదాలు తాకడానికి చేతులు ఎత్తబోయాడు, కానీ శక్తి లేక చేతులు కింద పడిపోయాయి. స్వామి, ప్రభువు, నిజంగా వచ్చావా తండ్రి? ఈ మురికి దేహాన్ని నీ పవిత్రమైన చేతులతో తాకుతున్నావా? నేను నీ స్పర్శకు అర్హుడినేనా ప్రభువు అని ఏడ్చాడు. శ్రీమన్నారాయణుడు రంగనాథం తల నిమురుతూ, నువ్వు అర్హుడవి కాకపోతే ఈ సృష్టిలో ఇంకెవరు నాయనా? కనీసం నా పేరేంటో, నా ఊరేంటో కూడా తెలుసుకోకుండా నా కష్టాన్ని చూసి చలించిపోయావు. ఆకలితో ఉన్న నన్ను చూశావు. నీ కన్నబిడ్డ ఆకలిని పక్కన పెట్టి నా ఆకలి తీర్చావు. నీ ఈ మహాత్యాగానికి స్వర్గం కూడా చిన్నదే అవుతుంది. అడుగు నాయనా, ఏం కావాలో అడుగు. నీ పేదరికాన్ని పూర్తిగా తీసివేసి కుబేరుడి కంటే మహాకుబేరుడిని చెయ్యమంటావా? లేక నీకు మళ్ళీ దీర్ఘాయుష్షు పొయ్యమంటావా? ఏమి కావాలో కోరుకో అన్నాడు. రంగనాథం తల అడ్డంగా ఊపాడు. అతని కంఠం పూడుకుపోతుంది.
అయినా తన చివరి శక్తి కూడదీసుకుని మాట్లాడాడు. వద్దు స్వామి, ఆయుష్షు పోస్తే మళ్ళీ నిన్ను విడిచి ఈ మాయాలోకంలో ఉండాలి. సంపద ఇస్తే అహంకారంతో నిన్ను మరిచిపోయే ప్రమాదం ఉంది. నాకు ఏ భోగాలు వద్దు. నేను ఈ సంసార చక్రంలో అలసిపోయాను తండ్రి. నన్ను నీలో కలుపుకో. నీ శ్రీపాదాల దగ్గర నాకు కాస్త చోటు ఇవ్వు. వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించు. నాకు అది చాలు అన్నాడు. భగవంతుడి కళ్ళు సైతం చెమ్మగిల్లాయి. భక్తుడి స్వచ్ఛమైన ప్రేమకు ఆ భగవంతుడే బందీ అయ్యాడు. తథాస్తు రంగనాథం, నీ జన్మ ధన్యం. ఇక నీకు చావు లేదు, పుట్టుక లేదు. రా, నాతో వైకుంఠానికి రా అన్నాడు శ్రీహరి. రంగనాథం తన చివరి శ్వాస తీసుకుంటున్నాడు. అతని చూపు విష్ణుమూర్తి దివ్యమంగళ స్వరూపం మీదే నిలిచి ఉంది. భార్య లక్ష్మి, కూతురు తులసి ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోయి చేతుల్ని జోడించి నిలబడ్డారు. రంగనాథం పెదవులు కదిలాయి. గొంతులో నుంచి అతి కష్టం మీద మాటలు వస్తున్నాయి. నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, హరి హరి. ఆ చివరి హరి అనే మాటతో పాటు అతని ప్రాణవాయువు ఆ పరమాత్మలో కలిసిపోయింది. రంగనాథం తల పక్కకి వాలిపోయింది. కానీ అతని ముఖంలో ఒక అందమైన చిరునవ్వు, ప్రశాంతత మిగిలి ఉన్నాయి. భగవంతుడు ఆ మృతదేహాన్ని నీలమీద పడుకోబెట్టలేదు. దివ్యమైన ఆత్మరూపంలో ఉన్న రంగనాథాన్ని హత్తుకున్నాడు. ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపించారు. శ్రీహరి లక్ష్మితో ఇలా అన్నాడు, అమ్మా, నీ భర్త సామాన్యుడు కాడు. ఈ లోకానికి త్యాగమంటే ఏంటో చూపించిన మహాభక్తుడు. ఇతని కథ యుగయుగాలు నిలిచి ఉంటుంది. ఈ ఇల్లు ఇకపై ఒక ఇల్లు కాదు, ఇవి నా దేవాలయం అంటూ స్వామి అంతర్ధానమయ్యాడు. హరిహరి అంటూ లక్ష్మి తన భర్త పాదాలపై పది కన్నీరు మున్నీరుగా విలపించింది. అది కేవలం దుఃఖం కాదు, తన భర్త పొందిన అదృష్టాన్ని చూసి వచ్చిన భక్తి పారవస్యం. ఆ రోజు రంగనాథం భౌతిక శరీరం మాత్రమే మట్టిలో కలిసింది. అతని ఆత్మ వైకుంఠంలో శాశ్వతమైన విష్ణు సాయుధ్యాన్ని పొందింది. గుడిలోని మూల విరాటుకు చేసే అభిషేకాల కన్నా ఆకలితో అలమటించే జీవికి పట్టెడన్నం పెట్టడమే భగవంతుడికి అత్యంత ప్రీతికరం. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆకలిని జయించిన రంగనాథం కథ మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తుంది. సిరి సంపదలు కాదు, నిష్కల్మసమైన భక్తి, నిస్వార్థమైన సేవ మాత్రమే ఆ వైకుంఠనాథుని కరుణను కలిగిస్తాయి. దేవుడు గుడిలోనే కాదు, తోటి మనిషిలో కూడా ఉంటాడని చాటి చెప్పిన ఈ కథ మనందరికీ ఎంతో ఆదర్శం. రాతి విగ్రహానికి ఆభరణాలు వేస్తే పుణ్యం వస్తుందేమో కానీ ఆకలితో ఉన్న మనిషికి పట్టెడన్నం బుక్కెడ నీళ్లు ఇస్తే సాక్షాత్తు ఆ దేవుడే దిగి వస్తాడని నిరూపించాడు రంగనాథం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, ఈ నెల మంచి తిథితో ప్రారంభమవుతుంది గనుక ఈ నెలలో ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితులు రావు. అందరి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనం విషయంలోనే కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఇక మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంది. అంటే ఇంట్లో గొడవలు జరగవు, యాక్సిడెంట్ లాంటివి జరిగే అవకాశాలు లేవు. ముఖ్యంగా రేపు 1వ తారీఖున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి వీలైతే గుడికి వెళ్లడం లేదా ఇంట్లోనే దీపారాధన చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ విశేషమైన రోజున నానపెట్టిన లేదా ఉడకబెట్టిన లేదా తాలింపు పెట్టిన శనగలను దేవుడి పటం ముందు 5 నిమిషాల పాటు నైవేద్యంగా ఉంచి మనస్సారా ప్రార్థించాలి. ఆ తర్వాత వాటిని కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పంచడం వల్ల, అందరూ తినడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి నెలంతా ఎలాంటి కష్టాలు బాధలు రాకుండా అఖండ ఐశ్వర్యం మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గనుక అందరూ ఈరోజు శనగలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక రూపంలో తినండి. ఇక పరిహారం విషయంలోకి వస్తే, ఈరోజు రాత్రి 9 లోపు ఎప్పుడొకసారి 4 మందార ముగ్గలు తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవాలి. మీరు 1వ తారీఖునే ఈ పరిహారం చేసుకుంటే కేవలం 24 గంటల్లోనే మీ సుడి తిరిగిపోతుంది, కష్టాలు పోతాయి, నెలంతా కలిసి వస్తుంది, నెలంతా బాగుంటుంది. ఎందుకంటే మందార చెట్టును ఒక గొప్ప దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా 90% కాదు, 100కు 100% ఖచ్చితమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. మందార ముగ్గల్లో ఒక తెలియని అద్భుత శక్తి దాగి ఉంటుంది. ఎందుకంటే చెట్టుకు పువ్వు విచ్చుకోక ముందుండే ముగ్గ ఎంతో పవిత్రమైనది. ఆ లేత ముగ్గల్లో ఉండే శక్తి వల్ల మనకంతా మంచి జరుగుతుంది. ఎంత కష్టపడినా రూపాయి నిలవట్లేదు, చేతిలో డబ్బే ఉండట్లేదు అనుకునే వాళ్లకు 1వ తారీఖున చేసుకునే ఈ పరిహారం ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. మన అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటూనే ఉంటుంది. మందార ముగ్గలు అనేవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ పరిహారం కోసం మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు, రూపాయి ఖర్చు కూడా పెట్టాల్సిన పని లేదు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. 1వ తారీఖున మీరు నాన్ వెజ్ అస్సలు తినకూడదు.
పూర్తిగా శాకాహారమే తీసుకోవాలి. ఉదయాన్నే శుచిగా తలస్నానం చేసి మీ ఇంటి దగ్గర ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఓ దేవతా వృక్షమా, నా అవసరం కోసం, నా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం, నెలంతా బాగుండడం కోసం నీ నుంచి 4 మొగ్గలను సేకరిస్తున్నాను. నేను చేసే ఈ పరిహారం ఖచ్చితంగా విజయవంతమయ్యేలా అనుగ్రహించు అని కోరుకోవాలి. ఇలా సంకల్పం చెప్పకుండా ఏ చెట్టు నుంచి అయినా ఆకులు పూలు పీకకూడదు. అలా చెబితేనే ఆ ప్రకృతి శక్తులు మనకు అనుకూలిస్తాయి మరియు ఆ పూలకు మొగ్గలకు పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత చెట్టు నుండి 4 చక్కటి మందార మొగ్గలను కోసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా అప్పుడే విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న లేత పెద్ద మొగ్గలను ఎంచుకుంటే అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఇలా తెచ్చుకున్న 4 మొగ్గలను నీటితో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి చెట్టు మీద చాలా పవిత్రంగా ఉంటాయి. ఇలా సేకరించిన 4 మందార మొగ్గలను ఒక చిన్న ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాన్ని, బట్టను తీసుకుని అందులో ఈ 4 మందార మొగ్గలను ఉంచాలి. దాంతోపాటు 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చకర్పూరం, చిటికడంత కుంకుమ, కొంచెం పసుపు వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలా కట్టాలి. ఆ మూటను చేతితో పట్టుకుని, ఈ నెల మాకు బాగుండాలి, మా ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోవాలి, 4 వైపులా నుండి డబ్బు రావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మా ఇల్లు ధనధాన్యాలతో నిండిపోవాలి, సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండకూడదు అని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆ మూటను మీ లాకర్లో భద్రపరచుకోవాలి. ఈ విధంగా మొదటి తారీఖున చేయడం వల్ల ఆ నెలంతా మీకు డబ్బు ప్రవాహంలాగా వస్తుంది. చాలామందికి ఒక సందేహం రావచ్చు, మొగ్గలు కదా తొందరగా కుళ్ళిపోతాయేమో అని. కానీ ఈ మందార మొగ్గలు అంత తొందరగా పాడైపోవు, 1 నెల వరకు అలాగే ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం ఈ మొగ్గలు పెట్టిన 2వ రోజో లేదా వారం రోజులకు పాడైపోతాయి. అలా కాకుండా అవి నెల రోజులైనా చక్కగా ఉంటే మీ ఇంట్లో దేవతల సంచారం ఉన్నదని, పాజిటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం. ఒకవేళ అవి పాడైపోతే మాత్రం వాటిని తీసి ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఏదైనా పచ్చిని చెట్టు మొదట్లో వేసేయాలి. పారవ్వకపోయినా మళ్ళీ నెల 1వ తారీఖున తీసేసి పచ్చిని చెట్టు మొదట్లో వేసేయండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చే నెల 1వ తారీఖున ఇదే విధంగా కొత్త మొగ్గలతో పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారంలో ఉపయోగించే పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అలాగే ఎర్రటి మందార మొగ్గలు అమ్మవారికి అత్యంత ఇష్టమైనవి కాబట్టి ఈ రెండింటి కలయిక వల్ల మీకు నెలంతా కష్టాలు రాకుండా ఉంటాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ నెలలో వృధా ఖర్చులు తగ్గి హాస్పిటల్ ఖర్చులు వంటివి రాకుండా ధనద్వారాలు తెరుచుకుంటాయి. కనుక మీరు కూడా 1వ తేదీన ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.